హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సల్వాజీ సోమేశ్వరరావు. ఈరోజు మనము నవ్య క్యాపిటల్ అనే వెంచర్కి వచ్చాము. ఈ వెంచర్ ఏంటంటే మనకు ముంబై హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. ఈ వెంచర్ టోటల్గా మనకు 160 ఎకరాల వెంచర్ అనమాట. ఇందులో ప్రజెంట్ 106 ఎకరాలు అప్రూవల్స్ వచ్చినాయి. సో దాంట్లో మనకు మినిమం వచ్చేసి మనకు 157 స్క్వేర్ యార్డ్స్ నుంచి మ్యాక్సిమం 500 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయి ప్లాట్స్. ఇది కంప్లీట్గా డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. దీంట్లో మనకి ఏంటంటే 80 ఫీట్ అండ్ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. కంప్లీట్గా 80 అండ్ 40 ఫీట్స్ బ్లాక్ టాప్ రోడ్స్. దీంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, పార్క్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. దాంతోపాటు మనకు ఎంట్రన్స్లో 80 ఫీట్ రోడ్ ఎంట్రన్స్లో మనకు ఆర్చ్ వస్తుంది. ఈ ఆర్చ్ కూడా మనకు లేటెస్ట్ టెక్నాలజీ తోటి రూపుదిద్దుతున్నారు. సో దీంతో పాటు మనకి ఏంటంటే ఇందులో వచ్చేసి మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి మనకు ఈ లేఅవుట్ ఆనుకొని మనకు 930 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు కంప్లీట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగడం వల్ల ఎవరైనా ఎంప్లాయీస్ మనకు ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలోనే ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తుంటారు. కాబట్టి ఈ వెంచర్ అప్పుడు ఆటోమేటిక్గా దీని అడ్వాంటేజ్ అనేది పెరుగుతుంది. సో అందువల్ల మనకు ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ పక్కనే ఉండడం ఇది ఒక అడ్వాంటేజ్. అంతేకాకుండా ఈ వెంచర్ అనేది కంప్లీట్గా మనకు కోహీర్ మున్సిపాలిటీలో ఉంది. సో కోహీర్ మున్సిపాలిటీలో ప్లస్ ముంబై హైవేకి ఆనుకొని ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ పక్కనే ఉంది. దీంతో పాటు మనకు ఒక 5 నిమిషాల వేరియేషన్లోనే మనకు వాక్సన్ యూనివర్సిటీ అనేది ఉంది. సో ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సో ఇది కూడా మనకి దీనికి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి మనకు లేటెస్ట్ రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేసిన నిమ్స్ ప్రాజెక్ట్ అనేది మనకు కేవలం 15 కిలోమీటర్ రేడియస్లో ఉంది. ఈ నిమ్స్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. అంటే ఇది కంప్లీట్గా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి అక్కడ స్టార్ట్ కాబోతున్నాయి. ఇప్పటికే ఆల్రెడీ ఒక 5 కంపెనీలు అనేవి అక్కడ స్టార్ట్ అయ్యాయి. మేజర్గా ఏంటంటే హుండై, ట్రైటాన్, మహేంద్ర అండ్ మహేంద్ర ప్లస్ వెమ్ టెక్నాలజీస్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో దానివల్ల ఏంటంటే మనకు ఆ నిమ్స్ ప్రాజెక్ట్ వల్ల టోటల్గా మనకు 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో 5 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఒక 10 సంవత్సరాలలో మనకు 20 లక్షల మంది పాపులేషన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఒక ఏంటంటే ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ అనేది అక్కడ రూపుదిద్దుతుంది. సో నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాల్లో ఈ జహీరాబాదు, సదాశివపేట ఈ ఏరియా అంతా కూడా మంచిగా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే అంత పెద్ద ఇండస్ట్రియల్ కారిడారు పక్కనే ఉండడం వల్ల, ఎడ్యుకేషనల్ హబ్ కూడా నియర్ బై ఉండడం వల్ల, ముంబై హైవేకి ఆనుకొని ఉండడం వల్ల ఈ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకు అప్రిషియేషన్ అనేది ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే అప్రిషియేషన్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటి బుల్లెట్ ట్రైన్ అనేది మన హైదరాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ అనేది శాంక్షన్ చేశారు. అది కూడా ఈ ఏరియాకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మనం ఒక ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే మనము ఒకటి ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది చూసుకోవాలి. మేజర్గా హైవేకు దగ్గరగా ఉందా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కు దగ్గరగా ఉన్నాయా, ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గరగా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఈ వెంచర్ పరంగా చూసుకుంటే ఏంటంటే ఈ కంపెనీ నవ్య డెవలపర్స్ అనేది గత 20 సంవత్సరాలుగా 40 వెంచర్స్ పైగా కంప్లీట్ చేసింది సక్సెస్ఫుల్గా. అంతేకాకుండా 7,000 మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు ఈ కంపెనీలో. సో మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆ కంపెనీ హిస్టరీ తెలుసుకొని అందులో ఇన్వెస్ట్ చేస్తే మనం కూడా రేపొద్దున ఇన్వెస్ట్మెంట్ చేసింది సేఫ్గా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి ఈ ఏరియాకు వచ్చేసి మా ఈ నవ్య డెవలపర్స్ యొక్క నవ్య క్యాపిటల్ వెంచర్కి విచ్చేసి సైట్ చూడండి. సైట్ చూసి దాని డెవలప్మెంట్స్ ఏంటో కనుక్కొని తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకోండి. ఈ వెంచర్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కోసము స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా అసోసియేట్ మీతో అప్రోచ్ అయ్యి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.